ఒక అద్భుతమైన మిస్టరీ ఏంటంటే మనం చాలా రోజులు మాట్లాడుకుని వచ్చాం. ఈ ఉగ్రదాడి తర్వాత నరేంద్ర మోడీ ఏదో చెప్పారు, మన దగ్గర సైన్యాలేం బోర్డర్కి వెళ్ళట్లేదు, వాళ్ళ సైన్యాలను బోర్డర్ దగ్గరికి పంపిస్తున్నామని ఆల్రెడీ చెప్పారు. ఈవెన్ బెలూచ్ ప్రాంతపు సైన్యాన్ని, అట్లాగే ఖైబర్ పఖ్తూన్ఖా ప్రాంత సైన్యాన్ని కూడా యువతలకు తీసుకొస్తుంటే అక్కడ బెలూచ్ వాళ్ళు దాడులు చేసింది ఇదంతా చూసాం. కాబట్టి సంథింగ్ ఏదో జరుగుతోంది అక్కడ అన్నటువంటి పాయింట్. బట్ మన దగ్గరేమో సైన్యం అట్లాంటి మూమెంట్ లేదు. సైన్యం అట్లా భారీ ఎత్తున పంపించాలంటే వాహనాలు కావాలి, ఎస్పెషల్లీ ట్రైన్స్ కావాలి. మిగతా ట్రైన్స్ అన్నిటి క్యాన్సిల్ చేసి పంపించాలి. కానీ కూల్గా జరిగిపోయిందే, కూల్గా మొబిలైజేషన్ జరిగిపోయిందే. కేంద్ర బలగాలని కూల్గా అక్కడికి చేరుకున్నాయి. అట్లాగే త్రివిధ దళాలు సన్నద్ధంగా ఉన్నాయి. ఎంత రోజు ఎక్కడ ఎక్స్పోజ్ చేసుకోలేదు. దాడి వాళ్ళేమో బోల్డ్ అంత ఎక్స్పోజ్ చేసి ఒక్కసారి తుస్సుమనిపించుకున్నారు. ప్రచారంలో మాత్రం సూపర్ హిట్, ఒరిజినాలిటీలో సూపర్ ఫ్లాప్. అదే మనోళ్ళు నిశ్శబ్దంగా కొట్టడంలో సక్సెస్ అయ్యారు, ప్రచారంలో మాత్రం వీక్ అయ్యారు. తేడా ఏంటంటే భారత్ అన్నటువంటిది మిస్టీరియస్ అటాక్ చేస్తుంది. దాన్ని సర్ప్రైజ్ అటాక్ అంటారు. సర్జికల్ స్ట్రైక్ 1 వాళ్ళు ఊహించలేదు పిఓజేలోకి వెళ్ళి కొడతామని. సర్జికల్ స్ట్రైక్ 2 బార్డర్ దాటి వెళ్ళి కొడతామని ఊహించలేదు. ఇప్పుడు జరిగినట్టు ఆపరేషన్ సింధూర్ 9 స్థావరాల మీద 9 ప్రదేశాల్లో 24 స్థావరాల మీద దాడి ఊహించలేదు. అట్లాగే ఆ తర్వాత వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ మీద దాడి ఊహించలేదు, వాళ్ళ ఆయుధాగారాల మీద దాడి ఊహించలేదు, వాళ్ళకి సంబంధించిన డ్రోన్ సెంటర్ మీద దాడి ఊహించలేదు, వాళ్ళకి సంబంధించినటువంటి ఎయిర్ బేసుల మీద దాడి ఊహించలేదు. వాళ్ళు ఊహించేలోపు కొట్టేశాం. అది భారత్ శక్తి సామర్థ్యాలు, భారత మిస్టరీ విన్.